ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఈయన జూన్ 6న ఒంగోలులో జన్మించారు. వాళ్ళ నాన్న కూరగాయల వ్యాపారి, అమ్మ హౌస్ వైఫ్. 10th ఇంటర్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వెంటనే 21 ఏళ్లకే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. 3 ఏళ్ల పాటు గవర్నమెంట్ జాబ్ ట్రై చేసి ఏం రిజల్ట్స్ రాకపోవడంతో ఫ్యామిలీని రన్ చేయడం కోసం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. 2016లో వీరికి ఒక బాబు పుట్టాడు. ఫ్యామిలీ అనే ఒక బాధ్యత తోడవడం, అలాంటి లోటు లేకుండా చూసుకోవాలనే తపనతో ఇంకా కష్టపడడం మొదలు పెట్టాడు. 3-4 గంటల నిద్రతో రోజుకు ఒక టెక్ వీడియో చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ చేస్తూ ఉండేవాడు. 2017లో యూట్యూబ్ యాడ్స్ బ్యాన్ వల్ల ఎంతో మంది క్రియేటర్లు ఫైట్ చేసినా కానీ ఈయన మాత్రం యూట్యూబ్ ని వదలకుండా కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తూ ఉన్నా. సొంతగా ఫోన్ కొని రివ్యూ చేసే ఇతనికి రివ్యూ యూనిట్స్ కి, లాంచెస్ కి ఇన్విటేషన్ రావడం మొదలయ్యాయి. ఇంకా అంతే, ఆయన వెనక్కి తిరగలేదు. కాకుండా మోటో వ్లాగ్ ఛానల్స్ అంటూ తన కంటెంట్ ని డైవర్సిఫై చేశాడు. ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకోవాలో తన మాటల్లోనే విందాం. మీరు కష్టపడండి, మీరు ఎంచుకున్న రూట్ లో మీరు కష్టపడండి, ఖచ్చితంగా మీకు సక్సెస్ అయితే వస్తుంది. కష్టపడితే మాత్రం ఫలితం అయితే ఉంటది, అది మాత్రం నేను నమ్ముతాను. మీరు కష్టపడకుండా అన్ని మన దగ్గరకు వచ్చేసేయాలి అంటే మాత్రం అది మాత్రం కుదరదు.